సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరికీ అందరిలో కూడా వికసితం కావాలనే సగటు పౌరుడికి కూడా సంబంధించి సబ్కా సాత్ సబ్కా వికాస్ విజన్తో దేశంలోని ప్రతి కుటుంబం, వర్గం, మతం, రంగానికి వనరులు, సదుపాయాలు, అవకాశాలు అందిస్తూ అభివృద్ధిలో అర్థవంతమైన భాగస్వాములుగా చేయడం, రైతుల ఆదాయం పెంచడమే లక్ష్యం. ఆ మధ్యకాలంలో పంజాబ్కు సంబంధించి ఎస్పెషల్లీ రైతులు ఢిల్లీలో ధర్నా చేసి నానా హంగామా చేసి చాలా యాగి చేశారు. ఎందుకు చేశారంటే దానికి మన వాళ్ళు కూడా కొంతమంది తెలియక స్టేటస్లో పెట్టుకున్నారు, రైతులకి ప్రభుత్వం అన్యాయం చేస్తుంది, రైతులకు కాపాడాలని. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడా ప్రభుత్వం ఏం చెప్పిందయ్యా, రైతుకు సంబంధించిన ప్రతిఫలము యావత్ భారతదేశంలో అందరు రైతులకి అందాలి, అంత కేంద్రీకరణ జరగాలి అని చెప్తే, లేదు లేదు మాకే ఎక్కువ పండిస్తున్నాం, మేమే ధాన్యం ఎక్కువ పంపిస్తున్నాం, మేమే గోధుమలు ఎక్కువ పండిస్తున్నాం, మా రాష్ట్రం ద్వారా యావత్తు ఉత్తర భారత అంతటికి గోధుమలు రొట్టి వెళ్తుంది, సో మాకే ఫలాలు అందాలని చేసిన ఇదికి దానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు తిండి పెట్టడం, మీరు ధర్నా చేయండి అని ఎంకరేజ్ చేయడం చేశారు. అది తెలియక మన దగ్గర కూడా కొంతమంది మూర్ఖులు స్టేటస్లు పెట్టుకున్నారు, రైతుకు అన్యాయం జరిగిపోతుందని. మన దగ్గర రైతు కాదా, మన వారికి ఫలాలు వద్దా? అన్నీ ఏమంటే ప్రతీది కూడా ప్రాజెక్టులు, ఆఖరికి సినిమా అవార్డులు, పద్మ అవార్డు, అవన్నీ కూడా నార్త్ ఇండియానే, సౌత్ అసలు భారతదేశంలో భాగం కాదా? ఎప్పుడు తెలుసుకుంటారు సార్ ఇంకా ఈ మేధావులు? స్టేటస్ పెట్టుకోవడం పెద్ద గొప్ప అయిపోయిందా? రైతులకి కాదు, అందరి రైతులకి ఫలాలు అందని చెప్తే వాళ్ళు కడుపు రగిలి, అమ్మో మాకే ఎక్కువ ఫండ్స్ రావాలి, వాళ్ళందరికీ ఎలా ఇచ్చేస్తారు, ఇటు ఉత్తర భారతదేశం పంజాబ్కి ఎక్కువ ఇవ్వాలి, అటు సౌత్కి తక్కువ ఇవ్వాలి అని చేసిన ధర్నా అది. చాలామందికి తెలియదు. సరే, ఆ విధంగా ఆదాయం పెంచడం కోసం ఆ నిర్ణయం తీసుకుంది అక్కడ భాజపా ప్రభుత్వం. దివ్యాంగుల కోసం దివ్యాంజన్ కౌశల్ యోజన, దివ్యాంగ్ సహకార యోజన, వాళ్ళకి ఇంకా కొన్ని రకాల ఫెసిలిటీస్, కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, ఇవన్నీ కూడా చేస్తుంది. మానసిక వ్యాధుల చికిత్సకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ నిమ్హాన్స్ 2ను రాంచీ, తేజ్పూర్లో నేషనల్ మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ అప్గ్రేడేషన్, ఆల్రెడీ ఉన్న వాటికి రాంచీ, తేజ్పూర్లో అంటే బీహార్ దగ్గర. అలాగే భారత్ విస్తార్ అంటే వర్చువల్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ టు యాక్సెస్ అగ్రికల్చర్ రిసోర్స్, వ్యవసాయ రంగానికి కృత్రిమ మేధను అనుసంధానం చేయడం. ఈ మధ్యకాలంలో చాలామంది, మొన్న కూడా ఒక ఆర్టికల్ చదివాను, నెలకి సంవత్సరానికి 40 లక్షల జీతం తీసుకున్న ఒక వ్యక్తి తండ్రికి పడ్డ కష్టం చూసి అది వదిలేసి సాగులోకి వచ్చాడట. కృత్రిమ మేధను, దాన్ని ఏమంటారు, రైడర్ ద్వారా కొన్ని డ్రోన్స్ ద్వారా విత్తనాలు చల్లడం, డ్రోన్స్ ద్వారా ఎరువులు చల్లడం, వాటికి రక్షణ కవచంగా కెమెరాస్ పెట్టుకొని ఎంతో ఆధునిక టెక్నాలజీతో బాగా లాభాలు వస్తున్నాయి, మనశ్శాంతిగా ఉంది, ఆత్మ సంతృప్తి కలుగుతుందని చెప్తున్నాడు ఆయన. నాకు ఇప్పటిలాగా మరలా 40 లక్షల సంవత్సరానికి రాకపోవచ్చు, 20 లక్షలు వస్తుంది సంవత్సరానికి, బట్ అన్నదాతగా అందరికీ ఫుడ్ పెడుతున్నానని తృప్తి కలుగుతుంది. ఏమీ లేదట, మామూలు రెగ్యులర్ పంట వేస్తూ అంతర పంటలుగా కూరగాయలు అవి వేసుకొని సేద్యమైన ఎరువులతో కూరగాయలు పండించి ఆర్గానిక్ కూరగాయలను అందిస్తుంది. ఎంతో ఇప్పుడు మామూలు కూరగాయలు 30 రూపాయలు అంటే 50 రూపాయలు పెడుతున్నాడు ఆయన, 40 రూపాయలు పెడుతున్నాడు, కళ్ళు మూసుకుని వద్దుకుని వెళ్ళిపోతున్నారు. రాబోయే రోజుల్లో నా భూమి, నా పంట, నా కుటుంబాన్ని పండించుకునే పరిస్థితి వస్తుంది, అప్పుడు డబ్బుకు వాల్యూ ఉండదు. ఇది టైం పడుతుంది. ప్రస్తుతానికి ఈ ల్యాక్స్, కార్లు, బంగ్లాలు ఇవి కాదు. ఫుడ్ ఎవరికైతే భూమి ఉంటుందో, సెంటు భూమి పండించుకోవడానికి ఉంటుందో వాడే కోటీశ్వరుడు. అది మన దగ్గరలోనే కాదు, నెక్స్ట్ జనరేషన్ వల్ల చూస్తారనుకుంటున్నాను. ఈ విధంగా చేయడం. అలాగే తూర్పు ప్రాంతంలోని 5 పూర్వోదయ రాష్ట్రాల్లో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, ఇందుకోసం 4000 ఈ బస్సులను అందించడం. పర్యాటక అభివృద్ధికి ఎక్కడైతే పర్యాటకం ఎక్కువ అవుతుందో అక్కడ పొల్యూషను అవన్నీ ఎక్కువైపోతున్నాయి. ఎక్కడెక్కడ చెత్తలు పడేయడం, తినేసి తాగేసి పడేయడం, వాటితో పాటు ఈ గాలిలో ఎక్కువగా పొల్యూషన్ అవడానికి వాహనాల నుంచి వచ్చిన కార్బన్ మొనాక్సైడే ఎక్కువ కారణం అంట. ఆల్మోస్ట్ 20% అదే కారణం అంట. 100% పొల్యూషన్ ఉంటే అందులో 20% వెహికల్స్ వల్ల వచ్చిన కార్బన్ మొనాక్సైడ్ కాబట్టి దానికి ఈ బస్సులను 4000 ఈ బస్సులను అందిస్తుందంట. ఈ తూర్పు ప్రాంతంలోని 5 పూర్వోదయ రాష్ట్రాల్లో, తీర ప్రాంతం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు అంటే మన మహారాష్ట్ర, అలాగే తమిళనాడు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఇలాగా ఏవైతే ఒరిస్సా, ఇలాంటి కొన్ని ప్రాంతాలు, మళ్ళీ కేరళ వాటికి కొంచెం తీర ప్రాంతమే ఉంది, ఎక్కువ లేదు కాబట్టి. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, అస్సాం, మణిపూర్, మిజోరం, త్రిపుర రాష్ట్రాల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి. ఇక్కడ ఈ 7 సిస్టర్స్ అంటారు, 1 2 3 4 5 6 7, ఈ మొత్తం ఈ అస్సాం వీటన్నిటి కూడా
ఈ 7 రాష్ట్రాలు 7 సిస్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈశాన్య రాష్ట్రాలు వాటిల్లో బుద్ధిస్ట్ సర్క్యూట్ అభివృద్ధి చేయడం కోసం ఎందుకంటే చాలామంది తీవ్రవాదులు జూడో తీవ్రవాదులు వాళ్ళు వీళ్ళు చాలా అటు వెళ్ళడానికి ఎందుకో మన వాళ్ళు చాలా పూర్తిగా భయపడుతున్నారు. అక్కడ కల్పన తగ్గుతుంది, ఉద్యోగ వికాస కల్పన. వాళ్ళు ఇటు వచ్చి బతకడం కూడా మనం చూస్తున్నాం. బట్ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, ఉపాధి అవకాశాలు లేక ఇటు వస్తున్నారు. వాళ్ళకి ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ ద్వారా కూడా కొన్ని ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది. మొత్తం మీద వికసిత భారత్గా మారడానికి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే 3 కర్తవ్యం సంబంధించి 3 ఇది చేశారో అది